హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక బాగి కళ్ళు తెరిచిందని డాక్టర్ వచ్చి చెప్పడంతో అందరూ కూడా లోపలికి వచ్చి చూస్తారు. అలాగే బాగి తన 2 చేతులతో మొహాన్ని మూసుకొని ఉంటుంది. ఏయ్ బాగి, ఏంటే మొహం చూపించకుండా అలా దాచుకున్నావు అని అడగడంతో ఇక బాగి అయితే తన మెడలో ఉన్న తాళి కనిపిస్తుందని, ఆ తాళి కనిపించకుండా ఉండడం కోసమే ఇలా మొహాన్ని మూసుకున్నానని ఇక బాగి తన స్నేహితురాలతో ఇదంతా నువ్వే కావాలని చేస్తున్నావు కదా, నన్ను ఆట పట్టించడానికి అని అడగడంతో ఒసై ఒసై అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? దిమాగ్ గట్ర ఖరాబ్ అయిందా ఏంటి? నీకు చిప్పు పోయిందా? అసలు తాళి కట్టించుకున్న సంగతే మర్చిపోయావు, ఇప్పుడేమో ఇదంతా డ్రామాలు అంటున్నావు. అసలు ఏం జరిగిందో చెప్తాను విను అని చెప్పి ఇక తన ఫ్రెండ్ జరిగిందంతా కూడా భాగ్యమతికి చెప్తుంది. అలాగే రామ్మూర్తి కూడా అవునమ్మా, ఇది అనుకోకుండా జరిగిపోయిన సంఘటన, ఇక నీకెలా ఉంది అని అడగడంతో ఒక్కసారిగా అందరూ చూసేసరికి బాగి మంచం మీద కనిపించదు. బాగి బాగి ఎక్కడున్నావే అని చెప్పి వెతుకుతూ ఉంటే ఇక భాగుమతి అయితే మిలిటరీ ఆయన మెడలో తాళి కట్టాడని వీళ్ళందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఆయన నన్ను చూస్తే ఖచ్చితంగా స్పాట్లో షూట్ చేసి పడేస్తాడు. ముసుగేసి ఆయనకి ఎవరో చెప్పకుండా పెళ్లి చేసుకున్నానని నన్ను ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి హడావుడిగా వెళ్ళిపోదామని హాస్పిటల్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఇంతలో రాథోడ్ బాగీకి ఎదురొస్తాడు. మేడం, మీరెక్కడికి వెళ్తున్నారు అని అడగడంతో ఒక్కసారిగా బాగి అటు ఇటు దిక్కులు చూస్తుంది. రాథోడ్ గారు, ఎవరిని మేడం అంటున్నారు అని అంటుంటే, అదేంటమ్మా నిన్నే, నువ్వు ఇప్పుడు మా సార్ వాళ్ళ భార్యవి, మరి నాకు మేడంవే కదా అని అంటుంటే, ఊరుకోండి రాథోడ్ గారు, ఇప్పటికే నేను చాలా భయపడుతున్నాను. ఎక్కడ సార్ చూస్తే నన్ను స్పాట్లో షూట్ చేసి పడేస్తారేమో అని కంగారుగా అనిపిస్తుంది. ఈ తాళి నేను ఎలా కట్టించుకున్నానో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు, కొంచెం కూడా గుర్తు రావట్లేదు. అందుకే కదా మిలిటరీ ఆయనకి కనిపించకుండా తప్పించుకోవడానికి పారిపోతున్నాను అని చెప్పి ఇక బాగి అక్కడి నుంచి పారిపోతుంటే ఒక్కసారిగా ఇంకా అమరేంద్ర ఆగు మిస్సమ్మా అని అరవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి ఒక బొమ్మలాగా నిలబడిపోతుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. పెళ్ళి ఆపాలని అనుకున్నాను కానీ ఆయనతోనే తాళి కట్టించుకుంటానని అస్సలు అనుకోలేదు. వచ్చేశాడు, ఖచ్చితంగా ఇప్పుడు నన్ను ఎందుకు తప్పు చేశావని చెప్పి షూట్ చేసి పాడేస్తాడు అని చెప్పడంతో అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక అక్కడ అమరేంద్ర అలాగే వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా అక్కడే ఉంటారు. ఇక అమరేంద్ర వాళ్ళ అమ్మ అయితే, మిస్సమ్మ ఇప్పుడు నీకు ఎలా ఉంది? బాగానే ఉంది కదా, ఇక ఇంటికి బయలుదేరతామా అని అడగడంతో ఏ ఇంటికి అని చెప్పి మిస్సమ్మ భయపడుతూ ఇక ఆవిడ్ని అడుగుతుంది. ఏ ఇంటికి అంటావేంటమ్మా, మన ఇంటికి బయలుదేరదామా అని అడగడంతో, మేడం అక్కడ అని అంటుంటే, ఏంటమ్మా ఇంకా మేడం అని పిలుస్తున్నావు? నోరహరా, అత్తయ్య అని పిలువు. అత్తయ్య అని నువ్వు పిలుస్తుంటే వినాలని ఉంది. ఆ రోజు నువ్వు మాకు భోజనం వడ్డించేటప్పుడు నోరారా అత్తయ్య అని పిలిచావు. నాకు మా అరుంధతినే పిలిచినట్టుగా అనిపించింది. ఇంకా అలానే ఉంటావేంటి? ఏదైతే అది జరిగింది. ఇప్పుడు నువ్వు అమరేంద్రకి భార్యవి, మాకు కోడలివి, పిల్లలకి తల్లివయ్యావు. ఇక ఏం ఆలోచించకు, బయలుదేరు అని చెప్పి ఇక మిస్సమ్మని తీసుకొని ఇంటికైతే బయలుదేరుతారు. ఇద్దరు కూడా గుమ్మం బయట నుంచుని హారతి కోసం చూస్తుండగా ఇంకా ఇంట్లో పనిచేసే అమ్మాయిని పిలిచి హారతి ఇమ్మని చెప్తారు. ఒక్కసారిగా ఆ పనిచేసే అమ్మాయి వాళ్ళిద్దరిని చూసి హడావుడిగా మనోహరి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆ మిస్సమ్మ సార్తో కలిసి ఇంటికి వచ్చేసిందమ్మా, వాళ్ళకి హారతి ఇవ్వడానికి నన్నే పిలుస్తున్నారమ్మా అని చెప్పడంతో, ఏంటి ఆ మిస్సమ్మ ఇంట్లోకి వచ్చిందా? అసలు దాన్ని ఎవరు తీసుకొచ్చారు?
అసలు ఈ ఇంట్లో అది అడుగు పెట్టడానికి లేదు అని చెప్పి మనోహరి సీరియస్ అవుతుంటే, అమ్మ తీసుకొచ్చింది ఎవరో కాదు, సారే తీసుకొచ్చారు. అమరేంద్ర బాబే మిస్సమ్మని దగ్గరుండి మరీ తీసుకొచ్చారు. పైగా పెద్దావిడ వాళ్ళకి హారతి కూడా ఇమ్మంటున్నారు. నేను వెళ్తున్నానమ్మా, లేకపోతే నా ఉద్యోగం పోయేలా ఉంది. మీకు ఈ విషయం చెప్దామని వచ్చాను అని చెప్పి ఇక ఆ పని మనిషి హారతి పళ్ళాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళిద్దరికీ హారతిస్తుంటుంది. అది చూసిన మనోహరి, ఆగు, అసలు ఏంటి అమర్, ఏం చేస్తున్నావు? ఈ మిస్ అమ్మ మోసం చేసి నా స్థానంలో కూర్చుని నీతో తన మెడలో తాళి కట్టించుకుంది. అట్లాంటి అమ్మాయిని హారతిచ్చి మరి లోపలికి తీసుకురావడానికి నీకు సిగ్గనిపించట్లేదా? ఏం ఆలోచిస్తున్నావు అమర్ అని అడగడంతో ఇక అమరేంద్ర అయితే ఏమీ మాట్లాడ్డు. అమర్ వాళ్ళ నాన్న మనోహరి, తను ఈ ఇంటి కోడలు, అమర్ భార్య, తనని కించపరిచినట్టు మాట్లాడితే చూస్తూ ఎవ్వరం ఊరుకోం. ఏయ్, హారతిమ్మని చెప్తే ఇంకా అలాగే చూస్తున్నావేంటి అని చెప్పడంతో ఇక పని మనిషి హారతిచ్చి కుడికాలు లోపల పెట్టుకి లోపలికి రమ్మని ఇక అమరేంద్ర వాళ్ళ అమ్మ చెప్పడంతో ఇక పని మనిషి హారతి అయితే ఇస్తుంది. హారతిచ్చిన తర్వాత అమరేంద్ర వాళ్ళ అమ్మ మిస్సమ్మని చెయ్యి పట్టుకుని లోపలికైతే తీసుకొస్తుంది. ఇక మిస్సమ్మ చాలా భయంగా కుడికాలు లోపల పెట్టి లోపలికి అడుగుపెట్టి అక్కడికైతే వస్తుంది. ఇక మిస్సమ్మని చూసి వాళ్ళ అత్తగారు చాలా సంతోషిస్తుంది. మిస్సమ్మ, దేవుడి దగ్గర దీపారాధన చెయ్యి. కొత్తగా అడుగుపెట్టిన కోడలు దేవుడి ముందు దీపాన్ని వెలిగించు అని చెప్పడంతో ఇక మిస్సమ్మ పూజా మందిరంలోకి వెళ్ళి దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించి హారతి అయితే ఇస్తుంది. అందరికీ కూడా హారతిని తీసుకోమని చెప్తుంది. అలాగే అక్షింతలిచ్చి ఆశీర్వదించమంటే పెద్దవాళ్ళిద్దరూ కూడా అక్షింతలేసి ఆశీర్వదిస్తారు. అలాగే అమర్కి కూడా అక్షింతలతో ఆశీర్వదించమని అమర్ కాళ్ళని తాకుతుంటే ఒక్కసారిగా అమర్ తనని నెట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అలా నెట్టుకుంటూ వెళ్ళిపోవడంతో ప్లేట్లో ఉన్న అక్షింతలు పైకి ఎగిరి మిస్సమ్మ తల మీద పడతాయి. ఆయన చేతుల మీద మిస్సమ్మని ఆశీర్వదించకపోయినా చూశారుగా, ఆ దేవుడే వాళ్ళని ఆశీర్వదించేలా చేశాడు అని చెప్పి ఆరు ఇక గుప్తాతో అంటుంది. గుప్తా, పెళ్లి చేశానని సంతోషపడుతున్నావు, కానీ నీ భర్త ఆ మిస్సమ్మని తన భార్యగా అంగీకరించాలి కదా బాలిక. తను మోసం చేసి పెళ్లి చేసుకుందని నీ భర్త మిస్సమ్మ మీద ఎంత కోపంగా ఉన్నాడో చూస్తున్నావు కదా. ఇక తనని భార్యగా ఎలా ఒప్పుకుంటాడనుకుంటున్నావు అని అంటుంటే ఆరు, లేదు, ఖచ్చితంగా ఆయన మిస్సమ్మని భార్యగా దగ్గరికి తీసుకునేలా నేను చేస్తాను. పెళ్లి చేసిన నాకు వాళ్ళిద్దరినీ కలపలేనా అని చెప్పి ఇక ఆరు గుప్తాతో అంటుంటే, అది సరే బాలిక, ముందు నీ పిల్లలు చూడు, మిస్సమ్మని ఎలా అసహించుకుంటున్నారో. ఒకప్పుడు మిస్సమ్మని చూస్తుంటే మిస్సమ్మలో నువ్వు కనిపించేదానివి, కానీ ఇప్పుడు మిస్సమ్మని వాళ్ళు పూర్తిగా అసహించుకుంటున్నారు. మరి వాళ్ళకేం సమాధానం చెప్తావు అని అంటుంటే ఇక ఆరు పిల్లల్ని చూసేసరికి పిల్లలు మిస్సమ్మని చూసి అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. ఇక ఆరు పిల్లలలా చేయడాన్ని గమనించి, పిల్లలు, తనే ఈరోజు నుంచి మీకు అన్నిన్ను, కానీ ఎందుకు తనని అలా అసహించుకుంటున్నారు? మీరే కదా మనోహరితో పెళ్ళి జరగకూడదని చాలా ప్రయత్నాలు చేశారు. మరి మనోహరికి పెళ్లి చేసుకోలేదు, కానీ మిమ్మల్ని అమ్మలాగా చూసుకునే మిస్సమ్మని మీకు తల్లిని చేశాను. తననెందుకు అలా బాధ పెడుతున్నారు అని చెప్పి ఇక ఆరు అయితే పిల్లలతో మాట్లాడుతుంటుంది. పిల్లలు అక్కడి నుంచి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోవడం మిస్సమ్మ కాస్త బాధని కలిగిస్తుంది. ఇక మిస్సమ్మ అయితే, మేడం, పిల్లలు అని అంటుంటే, మిస్సమ్మ, మేడం ఏంటి? నన్ను నోరారా అత్తయ్య అని పిలవమని చెప్పాను కదా, కానీ నువ్విలా మేడం అంటే అసలు ఈసారి అస్సలు ఊరుకునేది లేదు అని చెప్పి ఇక అమరేంద్ర వాళ్ళ అమ్మ మిస్సమ్మతో చెప్తుంది. ఇక్కడ చూస్తే మనోహరి అదంతా చూసి కోపంతో రగిలిపోతుంది. ఆంటీ, అసలు
మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా? అసలు ఈ మిస్సమ్మ ఈ ఇంట్లో ఎలా అడుగు పెట్టిందో అంతా మర్చిపోయారా? ఇప్పుడు మిస్సమ్మని ఏకంగా కోడల్ని నెత్తికెక్కిచ్చేసుకుంటున్నారు. తను అమరేంద్రకి మోసం చేసి పెళ్లి చేసుకుంది. అసలు ఇట్లాంటిది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్తుంటే ఆ మాటలకి అమర్ వాళ్ళ అమ్మ మనోహరి, చూడు, నువ్వు ఈ ఇంటికి ఒక పెయిన్ గెస్ట్గా నా కోడలికి స్నేహితురాలుగా వచ్చావు. ఇప్పుడు ఈ ఇంటికి కోడలవ్వాలనుకున్నావు. కానీ ఆ దేవుడు నీకు మా అమర్కి ఎటువంటి సంబంధం రాయలేదు. అందుకే నువ్వు ఈ ఇంటికి కోడలివి కాలేకపోయావు. దేవుడు అమర్ జీవితంలో మిస్సమ్మే తన భార్యగా రావాలని రాసి పెట్టాడు. ఇది ఆ దైవ నిర్ణయం. ఇంతకు మించి నీకు ఇంకేం చెప్పాలని అని అడగడంతో ఇక అక్కడి నుంచి మనోహరి కోపంగా పైకైతే వెళ్ళిపోతుంది. ఇక మనోహరి అయితే కోపంతో అసలు మిస్సమ్మేంటి ఇంత పని చేసింది? ఈ మిస్సమ్మని ఎలా తప్పించాలి? అయినా అంతలాగా ప్రేమించిన ఆరునే అమర్ నుంచి దూరం చేశాను. ఈ మిస్సమ్మని దూరం చేయడంలో నాకేమన్నా కొత్త? చూడు మిస్సమ్మ, నా స్థానంలో కూర్చుని అమర్ని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు అమర్తో కలిసి సంతోషంగా ఉంటే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా? చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన ఆరునే పైలోకాలకి పంపించాను. ఒక్క మూడో కంటికి కూడా ఆ నిజాన్ని తెలియనివ్వలేదు. ఇప్పుడు నువ్వొచ్చి నా స్థానాన్ని లాక్కుంటే చూస్తూ ఊరుకుంటానా? చెప్తా నిన్ను ఈ ఇంటి నుంచి కాదు ఈ లోకం నుంచే నిన్ను ఎలా పంపించాలో నాకు తెలుసు కదా అని చెప్పి ఇక మనోహరి అయితే ఒక రకంగా నవ్వుతుంది. గుప్తా అయితే ఇక ఆరుని చూసి ఈ బాలిక తన భర్తకి పెళ్లి చేశారని తెగ సంబరపడిపోతుంది. ఇక్కడ నుంచి తన భర్త పడుతున్న కష్టాలను చూసి, అలాగే సొంత స్నేహితురాలే తన్ని ఎంతలా మోసం చేసిందో తెలుసుకొని మరింత కుమిలిపోతుంది. తినే ఆత్మ ఇక ఆత్మకి మనశ్శాంతి ఉండదు అని అనుకుంటూ గుప్తా, జగన్నాథ, నువ్వు వాడుతున్న నాటకం ఎటువైపు మలుపు తిరుగుతుందో నాకే అర్థం కావట్లేదు అని చెప్పి గుప్తా అనుకుంటాడు. ఇక బాగి అయితే అమర్కి ఎలా దగ్గరవుతుంది. అలాగే అమర్ గదిలో ఉన్న అరుంధతి ఫోటోని బాగుమతి చూస్తుందా? అసలు అమర్ తన మెడలో తాళి కట్టినప్పుడు బాగికి ఎందుకు గుర్తులేదు? ఇవన్నీ కూడా రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.